నమస్కారాలు. మీరు చూస్తుంటారు చంద్రగిరి నియోజకవర్గం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ విధంగా ముందంజలో ఉంది తెలుసు. ఆ ముందంజ అనేది అక్రమ రవాణాలో కానీ దొంగ ఓట్లు ఎక్కించే దాంట్లో కూడా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో జరిగినటువంటి దొంగ ఓటు ప్రమేయంలో స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి పాత్ర ఏ విధంగా ఉండేది కూడా స్థానిక సస్పెండ్ అయినటువంటి అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మన చంద్రగిరి నియోజకవర్గంలో 2019 ఎలక్షన్కే దొంగోట్లు ఎక్కించి ఆ రోజు దాని ద్వారా ఎమ్మెల్యే అయిన వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరిగి ఇప్పుడు అదే పందాలో ఇక్కడ ఉన్నటువంటి 6 మండలాలకు సంబంధించిన ఎంఆర్ఓ లాగిన్స్, అదేవిధంగా అర్బన్ ఎంఆర్ఓకి సంబంధించిన లాగిన్, ఆర్డీఓ లాగిన్ అంటే ఏఈఆర్ఓది ఈఆర్ఓ లాగిన్స్ పెట్టి ప్రైవేట్ వ్యక్తుల చేత దొంగోట్లు ఎక్కించారు. దానికి కూడా సంబంధించినటువంటి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. వాటిపైన ఎవరు ఏఈఆర్ఓ లాగిన్స్, ఈఆర్ఓ లాగిన్స్ నుంచి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఎక్కించిన దొంగోట్ల పైన కంప్లైంట్ కూడా ఇస్తున్నాం. దీన్ని చూడాల్సిన బాధ్యత స్థానిక పోలీస్ అధికారులు. వీళ్ళకే కాకుండా స్టేషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అందరికి కూడా ఇచ్చాం. సైబర్ క్రైమ్కి కూడా పంపించడం జరిగింది అందరికి మెయిల్ ద్వారా. ఈ చంద్రగిరి నియోజకవర్గం ప్రజలందరికీ, అధికారులకి అనధికారులకి అందరికీ మీకు ఒకే మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా, చంద్రగిరిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం, ప్రజల హక్కులను కాపాడుతాం. మన చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాధలు తీసుకుని పోవాలంటే ఇటువంటి ఎక్కడ లేని విధంగా ఇటువంటి ఎమ్మెల్యే ఉంటే ఏ విధంగా అభివృద్ధి చెందింది మీకు తెలుసు. కాబట్టి దీన్ని ఇచ్చిన కంప్లైంట్ల పైన కూడా అధికారులు నిక్షపాతంగా చూసి చర్య తీసుకోవాలని కూడా మేము మీడియా ద్వారా కూడా కోరుకుంటున్నాం.